అందరికీ నమస్కారం. పత్రి సార్ ఎన్నో సంవత్సరాల నుంచి కంటున్న కళ, ఒకానొక కళ ఈ మరణాయనం అన్నటువంటి పుస్తకం. ఒకసారి ఈ పుస్తకానికి గట్టిగా చెప్పట్లు కొడదాం, గట్టిగా. ఆల్రెడీ దీని గురించి పొద్దున మనం తెలుసుకున్నాం. పత్రి సార్ 3 పుస్తకాలు ఖచ్చితంగా చదవమని చెప్పారు. ఒకటి గీతాయనం, పత్రి సార్ వ్యాఖ్యానం చేసినటువంటి గీతాయనం. భగవద్గీతలు ఎన్నో ఉన్నాయి, కానీ గీతాయనం అన్నటువంటిది సరి అయినటువంటి అర్థంతో పత్రి సార్ వ్యాఖ్యానించింది గీతాయనం అన్నటువంటి పుస్తకం. 2 సీతాయనం. సీతాయనం అన్నటువంటి పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు దాని అద్భుతం. కాబట్టి కొత్త వాళ్ళు ఎంతోమంది వచ్చారు. మీరందరూ తప్పకుండా చదవాల్సినటువంటి 3 పుస్తకాలు ఏంటంటే, 1 గీతాయనం, 2 సీతాయనం, 3 మరణాయనం. దీనికి పత్రి సారు యానం అనేటువంటి లాస్ట్లో వచ్చే విధంగా దీనికి మరణాయనం అని పెట్టారు. యానం అంటే ప్రయాణం, మరణం తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటిది ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఉన్న ప్రశ్న. కానీ సమాధానాలు ఎవరికి తెలియదు. ఆ సమాధానాలు కావాలి, ఆ సమాధానాలు తెలుసుకోవాలి అంటే కనుక ఈ పుస్తకం చదివితే అక్షరాల అర్థమవుతుంది. థియారిటికల్గా మన ధ్యానంలో దాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చింది ఎంతో మనం జ్ఞానం నేర్చుకోవడానికి ఎంతో దూరం నుంచి వచ్చాం మనం. పత్రి సార్ రికమెండ్ చేసినటువంటి ఈ 3 పుస్తకాలు, 3 పుస్తకాలు, 1 గీతాయనం, 2 సీతాయనం, 3 మరణాయనం. ఈ 3 పుస్తకాలు తప్పకుండా చదవాలని కోరుకుంటున్నాం. ఈ కాపీలన్నీ ఇక్కడ ఉన్నటువంటి బుక్ స్టాల్స్లో ఉంటాయి, దయచేసి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రి గారు శరీరాన్ని వదిలిపెట్టే ముందు లాస్ట్లో అత్యంత ఇష్టపడ్డ బుక్ ఇది. గట్టిగా చెప్పర్లు కొడదాం. ఇది పేరులో ఎంత మధురంగా ఉంది, మరణాయనం. థ్యాంక్ యూ. తర్వాత ఈ పుస్తకాలు ఎక్కడ బయట దొరకవు, ఎందుకంటే ఇది ఓన్లీ మెడిటేటర్స్ కోసం మాత్రమే అన్నమాట. బయట ఎక్కడ మీకు ఈ పుస్తకాలు దొరకవు. మరణాయనం అన్నటువంటి పుస్తకాలు మీకు ఎక్కడ దొరకవు. గీతాయనం, సీతాయనం, మరణాయనం మీకు ఎక్కడ దొరకవు బయట. ఎవరు కావాలన్నా కాపీలు కొన్నే ఉన్నాయి, ఇక్కడ వెళ్ళి తీసుకోవచ్చు స్టాల్స్లలో. ఎవరెవరి దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు. దయచేసి ఇమ్మీడియట్గా తీసుకోండి. థ్యాంక్ యూ ఆనంద్ గారు. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం 4 గంటలకి. యోగాతో మొదలై 4:45, 5 o'clock తిరిగి ధ్యానంలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 to 8 రేపు ఉదయం ధ్యానంలో.